యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విత్రీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సీతక్క మండిపాటు. చిన్నారిపై అత్యాచారం జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శ. విశాఖ ఏజెన్సీలో కొత్త అందాలు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు. కామారెడ్డి జిల్లాలో యువకుడు వీరంగం. మద్యం మత్తులో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. గణేష్ చతుర్థి రోజు నగర నడిబొడ్డున చిన్నారిపై అఘాయిత్యం హత్య చేసిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత సీతక్క విమర్శించారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోందని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే కనీసం గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం ప్రభుత్వం తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం కలెక్టర్ను పంపి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గంకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీడియాలో సినీ యాక్టర్ బైక్ యాక్సిడెంట్ కు ఇచ్చిన కవరేజ్, చిన్నారి ఘటనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయమని ఆమె అన్నారు. విశాఖ ఏజెన్సీలో కొత్త అందాలు కనువిందు చేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు, కొండ కోణంలో జాలువారుతున్న జలపాతాల అందాలకు ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి పెరిగింది. మాన్యంలో పొగమంచు ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో హోటళ్లు, అతిథి గృహాలు కిక్కిరిశాయి. పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. దేహేగం మండలం ప్రజలకు ఐనం గ్రామ పరిసరాలలో పెద్ద పులి గ్రామ ప్రజలకు కనబడడంతో వాళ్ళు భయపడి అరవడంతో అది పారిపోయింది. ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేయడంతో వాళ్ళు వచ్చి పులి కోసం గాలింపు చర్యలు జరిపారు. కానీ ఆ పులి పరిసర ప్రాంతాలలో ఉన్నందున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఒంటరిగా ఎవరు కూడా పొలాల్లోకి వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావుపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన గంగాధర్ అనే యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. మద్యం సేవించి గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలోకి చొరపడ్డాడు. ఈ క్రమంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేయగా వినాయక విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. వినాయక మండపం వద్ద ఉన్న యువకులు గంగాధర్ను అడ్డుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మాచారెడ్డి పోలీసులు పరిస్థితిని సమీక్షించి మద్యం మత్తులో వీరంగం సృష్టించిన గంగాధర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. నా సుల్లి కానీ నీ మీద పడతా నా మొడాలి నేను లేదు నీ మోటే చెప్పి ఫోటో కొట్టి వీడియో చేతులు చేతి చేతి గీర గీర ఈ చేతి గీర ఊరంతా మస్తు గమ్మతైంది. ఎన్నడూ ఊరలేదు కాలేదు అట్లా. ఇంకా వాన లేదు ఏం లేదు. పిల్లలు చేసినందుకు సంతోషంగా పల్లేరా ఒక్క 2 సెకండ్లు పట్టి మళ్ళీ ఎండ వచ్చిందంటే కొవ్వూరు పట్టణంలోని యానాని కాలనీలో తండ్రి కొడుకుపై కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో కొడుకుకు తీవ్ర గాయాలు కాగా వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అత్యవసర వైద్యం నిమిత్తం రాజమండ్రి ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. అయితే ఆస్తి తగాదాల కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలిసింది. అయితే సుబ్రహ్మణ్యం గత కొన్ని నెలలుగా అదే కాలనీలో కిరాణా షాప్ నడుపుతున్నాడని, ఆ క్రమంలో ఆదివారం నాడు సుబ్రహ్మణ్యంపై అతని తండ్రి ముత్యాలరావు వెనుక నుండి కత్తితో దాడి చేసినట్టు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముత్యాలరావు అదుపులోకి తీసుకొని దాడికి వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో చోరీకి యత్నం జరిగింది. ఒక్కసారిగా సైరన్ మోగడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా సైరన్ మోగడంతో ఏటీఎం వద్ద కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డ్ అలీ మొహమ్మద్ అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు చుట్టూ వెతకగా ముసుగు దొంగలు పారిపోయినట్లు స్థానిక వినాయక మండపాల వద్ద ఉన్న యువకులు తనకు చెప్పినట్టు సెక్యూరిటీ గార్డ్ అలీ మహమ్మద్ తెలిపారు. నేను సెక్రటరీ అలీ మహమ్మద్ను ఇక్కడ ఏటీఎం కాడ సెక్రటరీ డ్యూటీ చేస్తున్నాను. గేటు ముందు నేను కుర్చీపై అలర్ట్గా ఉన్నాను. ముంగటి నుంచి ఏమీ అటాక్ ఏం లేదు. బ్యాక్ నుంచి కొంచెము ఏమైందో నాకు 12 గంటల వరకు సైరన్ ఒక 15 నిమిషాలు సైరన్ రాగానే నేను చుట్టుపక్కల చూసే వరకు మన గణేష్ వద్ద ఉన్న పిల్లలంతా సాయిబాబా నుంచి మొత్తము కట్టెలు బిట్టెలు పట్టుకొని వచ్చేసారు. వాళ్ళంతా చుట్టుముట్టు గేరేశారు. వాళ్ళు గేసే వరకు వీళ్ళు గోపాలన్న వీళ్ళు పిఎస్కు ఫోన్ చేసినాను, 100కు నాయుడుకు ఫోన్ చేసినాను. అన్ని ఇక్కడ ముంగట మొత్తం క్లియర్గా ఉన్నాయి. మరి చుట్టుపక్కల పిల్లలు తిరిగే వరకు వాళ్ళ పిల్లల దృష్టిలో ఒక 3 క్యాండిడేట్లు బ్లాక్ పైట్లు వేసుకొని పారిపోయినట్టు వాళ్ళ దృష్టికి చేరుకు వాళ్ళ దృష్టిలో పడ్డారు. వాళ్ళను చూసి వెనక సైడు బ్యాక్ సైడు అవుట్ ఏది మీ సేవ పారిపోయినట్టు పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. పాత నేను ఫోన్ చేసినాను 100కు, అది కలవలేదు. నాయుడుకు ఫోన్ చేసినాను, అది కలవలేదు. గోపాలన్న అంతలోనే వచ్చేసాడు, నిలబడ్డాడు. పిల్లలంతా చుట్టుముట్టు గేరేసుకొని పైకెక్కి చూసి మొత్తము అంతా చెక్ చేశారు. ఎక్కడ ఏం కనిపించలేదు, పారిపోయారు. ఒక విషయం మాత్రము కన్ఫర్మ్ అయింది, వాళ్ళు చూసినట్టు కన్ఫర్మ్ అయింది. పిల్లలు మొత్తము చుట్టుపక్కల మొత్తము మన మాసాయిపేట గ్రామస్తులు మొత్తము గణేష్ వద్ద ఉన్న పిల్లలు మొత్తము ఆల్రౌండ్ మొత్తము బ్యాకు సైడు సీలింగ్ మొత్తము చుట్టుపక్కల మొత్తము పర్ఫెక్ట్గా వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. కొంచెం వెనక సైడ్ అవుట్ చీదుండుట్లా అందులో క్లియర్గా చూడలేకపోయారు వాళ్ళు. మేబీ చుట్టుపక్కల సాయిబాబా నుంచి ఇక్కడ మనకు ఇక్కడ చికెన్ సెంటర్ వరకు మేము బ్యాక్ సైడు అవుట్ సైడు మేము క్లియర్గా రెగ్యులర్గా 4 టైమ్స్ చూస్తాము. పిఎస్ టైం వచ్చినప్పుడు మధ్యాహ్నము అదంతా చూసుకుంటాము. మా ముంగట నుంచి మాత్రము ఎలాంటి అటాక్ జరగలేదు. అవుట్ సైడ్ నుంచి కొంచెము అటాక్ జరిగినట్టు మనము ఇన్ఫర్మేషన్ సింగల్ మాత్రము సౌండ్ వచ్చేసింది. వర్చుసా రియల్ ఎస్టేట్ సంస్థ తన నూతన వెంచర్కు సంబంధించిన బ్రోచర్ను ఆదివారం బంజారా హిల్స్లోని బ్లూ ఫాక్స్ మినర్వా హోటల్లో ఆవిష్కరించారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, నటిమనారా చోప్రా, సంస్థ సీఎండి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు సుధాకర్లు ఈ బ్రోచర్ ఆవిష్కరించారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల కళలను సాకారం చేసేందుకు సదాశివపేటలో ట్రీటాన్ పేరుతో 22 ఎకరాల వెంచర్ వేశారని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండేటట్లు సదాశివపేట డిటిసిపి లేఅవుట్ చేశారని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో 20 years ఫైర్ ఎక్స్పీరియన్స్ కలిగి ఒక మంచితనం అలాగే దూరదృష్టి కలిగిన వ్యక్తి మన వెంకటేశ్వర్లు గారు. సో ఆయన తరచుగా మాట అంటూ ఉంటారు, మనం చేసే వర్క్ ని. సో అలాగే ఆయన ఇష్టపడి చేసి ఇంత పెద్ద సక్సెస్ ని అందుకున్నారు. సో అలాగే వర్చుసా లైఫ్ స్పేసెస్ లో వర్క్ చేస్తున్న అందరినీ కూడా తన ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్నాను. సో ఇలాంటి సక్సెస్ మరెన్నో అందుకోవాలని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఆయన ఎన్నో పాత్రలు చేశారు, ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే హీరోగా మంచి పేరు మన ఫస్ట్ చెరగని ముద్ర వేసుకున్నారు మన హృదయాల్లో. మనసుకు హత్తుకునే పాత్రలు ఎన్నో చేశారు. సో అండ్ అలాగే ఐ ఇన్వైట్ మనారా చోప్రా గారు, బ్యూటిఫుల్ ప్రిన్సెస్, గ్లామరస్ డాల్. ఇంకా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో మనారా చోప్రా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మంచి సినిమాలు చేసి మంచి యాక్టర్స్ గా ఒక బ్యూటిఫుల్ గ్లామరస్ డాల్ గా పేరు తెచ్చుకున్నారు. సో మనారా చోప్రా గారు. ఐ ఇన్వైట్ బాబు గారు అండ్ సినా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా. సత్యవర్తిని మ్యామ్ ఆన్ ద డయాస్ ప్లీజ్. సత్యవర్తిని మ్యామ్ ని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో కూల్ పర్సన్ ఇన్ ద
వచ్చేసారు లైఫ్ స్పేస్. సో ఎంతో మంది సక్సెస్ వెనుక మ్యామ్ కూడా ఒక పిల్లర్ గా ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ అండ్ పోస్ట్ సేల్స్ చూసుకుంటూ ఉంటారు. సో కాసేపట్లో బ్రోచర్ లాంచ్ సైలో సార్, 5 సెలోషియనిస్ట్, 6 విస్టీరియా అండ్ ఇప్పుడు 7th ప్రాజెక్ట్ ట్రైటన్ సదాశివపేటలో అలాగే డిటిసిపి అప్రూవ్డ్ తో ఈ వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. సో సక్సెస్ఫుల్ గా కూడా ఇది 2017 ధరించండి అండ్ శానిటైజర్ యూజ్ చేయండి అండ్ టోకెన్స్ తీసుకోండి. బికాస్ మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి మన హెల్తే కాదు పక్కన వాళ్ళ హెల్త్ కూడా మన మీదే బేస్ అయ్యింది. మొక్కగా స్టార్ట్ అయ్యి మహావృక్షంగా ఎంతో మందికి నీడనిస్తుంది, ఎంతో మందికి ఫలాన్ని ఇస్తుంది. సో ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీనికి మెయిన్ పిల్లర్ మన సిఎండి వెంకటేశ్వర రాజేంద్ర ప్రసాద్ గారు అంది. సారీ అమ్మా పద్మశ్రీ నాకు ఎవరు ఇవ్వలేదు. బహుశా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు దొరికిన ఈ రిసెప్షన్ ఏదైతే ఉందో మీ సిఎండి గారు వెంకటేశ్వర్లు గారు మాట్లాడిన మాటలే నాకు ఒక పెద్ద పద్మభూషణం. మీ మనసులో అలా ఉంటే చాలు. దానికోసమే అవన్నీ గుర్తింపులు అనేది వాటి కోసం ఇచ్చేది. వర్చ్యూసా చాలా ఆశ్చర్యంగా నా సోదరుడు శ్రీనివాసు వెంకటేశ్వర గారిని తీసుకొచ్చి మీ నెల్లూరు అయినండి అని అంటే, నెల్లూరు అయిన నేను ఎక్కడ మిస్ అయినా అనుకున్నాను. మీ అందరికి తెలుసో లేదో నేను పుట్టింది నిమ్మకూరు కృష్ణా జిల్లా నందమూరి తారక రామారావు గారి ఇంట్లో అయినా నేను చదువుకుంది, నాకు ఊహ వచ్చింది, నేను బాగా ఎంజాయ్ చేసింది గూడూరు. మళ్ళీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది మద్రాసు, అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరే. నేను అదిగో నెల్లూరు మళ్ళీ మళ్ళీ నెల్లూరు అంటాను. నేను కారణం చెప్పుకొని ఏంది సీను నవ్వుతాను బలివాడు అనగానే నాకు ఆ భాష వచ్చేస్తుంది. మా అన్నయ్య గారు మా ఇంట్లో పెద్దన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్గా నెల్లూరులో పనిచేసేటప్పుడు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మద్రాసులో చదువుకునేవాడిని. శుక్రవారం అయితే ట్రైన్ ఎక్కి నెల్లూరులో దిగేవాడిని. కరెక్ట్గా ఆదివారం నాడు రాత్రి ఏదో ఒక ట్రైన్ ఎక్కి సోమవారానికి చెన్నై వెళ్ళేవాడిని. అదొక లెక్క అయితే గూడూరులో చదువుకునేటప్పుడు నెల్లూరు అనో అంతకంటే లింక్ అన్నా నాకు ఎట్టా తెలిసిన గూడూరు హాస్టల్ నుంచి దొంగ ట్రైన్లు ఎక్కి నెల్లూరులో దిగి 3 సినిమాలు ఒకేసారి చూసేసి మళ్ళీ రాత్రికి గూడూరు హాస్టల్కి వెళ్ళిపోయాను. ఇది ఒక మరిచిపోలేని మధురమైన అనుభవం నాకు. అప్పట్లో సినిమాలు అలా ఇంజనీరింగ్ గూడూరులో నేను సెరామిక్ ఇంజనీరింగ్ చదివాను. అది నాకన్నా మీకే బాగా తెలుసు. నవ్వుతావేంటి ఆయన నిజంగా చదివాను అంటే సినిమా యాక్టర్ చదవకూడదని రూల్ ఏమైనా ఉందా? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఐఆమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ యాక్టర్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోవిడ్-19 వల్ల ఇందాక ఆ పిల్ల చెప్పింది, ఎవరైనా మాస్క్ వేసుకోపోయారో అని అనకుండా మాస్క్ వేసుకోండి దయచేసి అన్న. సరే నేను మాస్క్ వేసుకుని వచ్చాను, కానీ నేను మాస్క్ వేసుకుని ఉంటే అందరూ నన్ను తిప్పుతారు. నేను వచ్చింది నీ ముఖం చూడడానికి లేకపోతే. 6 ఏళ్ల చిన్నారి హత్య ఉదంతంపై ఆందోళనలు మిన్నంటాయి. ముక్కు పచ్చలారని చిన్నారిని హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని లేదా ఉరి తీయాలని ప్రజలు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. చిన్నారి మృతికి సంతాపంగా కొవ్వొత్తులు ర్యాలీలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏంది
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఉన్న సరస్వతి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి యాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలని సర్పంచ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే గ్రామ యువత ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బెల్లకొల్లు సమీపంలో ఎస్కేఎస్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో రాత్రి చేపట్టిన పనులతో 2 కార్మికులు మృత్యువాత పడిన సంఘటన జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ పరిశ్రమలు కలకలం రేపింది. గ్రానైట్ గత 2 సంవత్సరాలుగా పరిధి దాటి త్రవ్వకాలు చేపడుతున్నారు. అంతేకాకుండా గ్రానైట్ క్వారీలో నిషేధిత పేలుడు పదార్థం ఉపయోగిస్తూ బ్లాస్టింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రానైట్ కంపెనీకి కేటాయించిన స్థలం కాకుండా అక్రమంగా మైనింగ్ చేస్తున్న మైనింగ్ అధికారులు ముడుపులతో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు బహిరంగంగా వినపడుతున్నాయి. అలాగే ప్లాస్టిక్ పై పర్యవేక్షించాల్సిన పోలీస్ అధికారులు సైతం పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రానైట్ పరిశ్రమలో నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే ఈ వ్యక్తి చెప్పుండేది ఇది భోజనం పడిపోయింది. ముందు ఎవరు లంచ్ మేము ట్రీట్ చేసుకుంటే ఏ బాధ లేకపోతే జాకెట్ గొంపం కావాలా తీసుకెళ్తారా? చచ్చిపోయింది మళ్ళీ బయటకు వచ్చిన ఫోన్ చేస్తాడు. రోడ్ మీకు రోడ్ ఎక్కమాట ఇంకా రోడ్ కూడా ఎక్కమాట ఇంకా సార్ ఎక్కువ రండి 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 రోడ్ కూడా ఎక్క అవుతుంది. నియోజకవర్గంలోని పలు సమస్యలు డైలీ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాం ద్వారా తెలుసుకొని తగిన విధంగా పలు సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే మధునూరి ప్రసాదరాజ్ తెలిపారు. నియోజకవర్గంలోని అనేక సమస్యలు ఈ డైలీ యువర్ ప్రోగ్రాం ద్వారా పరిష్కరించడం జరిగిందని, ప్రజలు తమ సమస్యలను ఈ ప్రోగ్రాం ద్వారా పరిష్కరించే విధంగా తమకు ఫోన్ ద్వారా తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ వెంకటరమణ, మురళి తదితర నాయకులు పాల్గొన్నారు. ఆ విషయం కూడా నేను అడిగాను మీరు ఆల్రెడీ 4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్ కి. అంటే మళ్ళీ రివ్యూ పిటిషన్ వెళ్ళారు, మేము సర్టిఫికేట్ లేవు, మీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళండి, మీ అకౌంట్ లోనే పడతాయి కదా అంటారు. నాను ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెప్పేది అంటే ఫీజు రియంబర్స్మెంట్ కి ప్లస్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుందండి. ఇది ఇంటర్మీడియట్ అండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి హైయెస్ట్ మార్క్స్ ఇచ్చిన వాళ్ళకి గత గవర్నమెంట్ లో గవర్నమెంట్ కూడా డిఆర్డిఏ ఇచ్చేవారు. ఓకే, ఒకళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసేవారు. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్ ఇంటర్మీడియట్ వాళ్ళు మనకు కొన్ని ఇవ్వాలండి, 10% ఇవ్వాలి. అవును, అందులో ఈ మా పిల్లలు కొనుక్కున్నారు. ఈ పాప పేరు చెప్పండి. బంధనం శ్రీలక్ష్మి అండి. బంధనం శ్రీలక్ష్మి. నేను ఒకసారి వెరిఫై చేయించి మీకు ఫోన్ చేస్తాను. సరే సరే.
హలో నా ఫ్యామిలీ గారండి మీ పక్కన ఏంటండి చెప్పండమ్మా. అది మరి మరి అవుతుందండి. ఏం పేరు? కృష్ణ కుమార్ అండి. 3వ లక్కూరు ఫోన్ చేశారు బాబు. అందరికి ఇవే ఉన్నాయి, 12 పేర్లు పెండింగ్ ఉన్నాయంట. ఇప్పుడే నాకు నీ అసలు దేవి నుంచి 2 ఫోన్లు వచ్చినాయి. ఈ సొంత స్థలం ఉంది, మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. మీకు ఆల్రెడీ మేము శాంక్షన్ ఆర్డర్ ఇచ్చున్నాం. ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు 12 మంది ఇమీడియట్ గా కట్టుకునేటట్టు నేను ఇవాళ రిక్వెస్ట్ చేయిస్తాను. రైట్ అమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సీతక్క మండిపాటు. చిన్నారిపై అత్యాచారం జరిగినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శ. విశాఖ ఏజెన్సీలో కొత్త అందాలు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులు. కామారెడ్డి జిల్లాలో యువకుడు వీరంగం. మద్యం మత్తులో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నం. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. బులెటిన్ సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.